నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి శూన్యములో శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య
పూజ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఈ కార్యక్రమాన్ని తిలకించుచు దేవుని యొక్క సన్నిధిని అపేక్షించి దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలని ఎదురు చూస్తున్న 50 మందికి ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామమున నా శుభములు తెలియచేయచ్చు. ఈరోజు మీ ముందరకు ఒక అనామకుడిని పరిచయం చేసి మీ వద్దకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనం అనేక మార్లు అనేక విధాలుగా అనేక మంది దైవజనుల ద్వారా వినినటువంటి వాక్య భాగ్యమే అయినా మరొకసారి దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదవాలని ఆశపడుతున్నాను. ఇతడు పారిపోయిన బానిస ఒనేసిము. A runaway slave by name Onesimus. పారిపోయిన బానిస. అతని గురించినటువంటి సంగతి అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోను గారికి వ్రాసినటువంటి చిన్న ఉత్తరంలో వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు రోమాలో చెరసాలలో ఖైదీగా ఉండినప్పుడు కొలసీ ప్రాంతంలో ఉన్న ఫిలోమోను గారికి వ్రాసి పంపించిన ఉత్తరము ఇది. ఆ మొదటి 3 వచనాలలో చాలా చక్కని మాటలు పౌలు గారు ఫిలోమోను గారికి రాసినటువంటి ఉత్తరంలో రాశారు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, ఆయన అనేటువంటి మాట, నేను రోమా ప్రభుత్వపు ఖైదీని కాదు, బ్రిటిష్ వారి ఖైదీని కాదు, మరి ఏ దేశ రాజుల యొక్క ఖైదీని కూడా కాదు, కానీ నేను ఈ రోజున ఖైదీలో ఉన్న కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారి నిమిత్తము ఉన్నాను కనుక నేను యేసుక్రీస్తు వారి యొక్క ఖైదీని. ఆయన చేత పట్టబడి ఆయన చేత వాడబడుతూ ఆయన కొరకు పడుతున్నటువంటి శ్రమలలో ఒక భాగమైనటువంటి ప్రిజనర్గా నేను ఈ ఉత్తరం రాస్తున్నానని చెబుతూ అంటున్నాడు పౌలు గారు. తనని గురించి తాను ఏమంటాడు? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభము అని చెప్పి వ్రాయనది ఏమనగా, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఒక వ్యక్తికి వ్రాసినటువంటి ఉత్తరములో మొదటి పారాగ్రాఫ్లో వ్రాసినటువంటి చక్కని శుభాకాంక్షలు, చక్కని బ్లెస్సింగ్స్తో కూడినటువంటి మాటలు. పౌలు గారు అంటున్నారు,
యేసు క్రీస్తు వారి యొక్క ఖైదీనైన నేనును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, మా కోవర్కరు అయిన ఫిలోమోనుకు, ఆ తర్వాత మన సహోదరి అయిన అఫియా అనేటువంటి ఆమె ఫిలోమోను గారికి భార్య, ఆయన భార్యకును తోడి యోధుడైన అర్కిప్పునకును. అర్కిప్పు అంటే వారి యొక్క కుమారుడు. ఆ తరువాత అంటున్నాడు, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభము అని చెప్పి వ్రాయున్నది ఏమనగా, అంటే దీని అర్థం ఫిలోమోను గారి ఇల్లు ఒక సంఘాన్ని సమకూర్చేటువంటి ఇల్లు. కొలసీ ప్రాంతంలో, కొలసీ పట్టణంలో ఫిలోమోను అనేటువంటి ఆయన వెల్దీ పర్సన్, చాలా ధనవంతుడు. అతనికి చాలా పెద్ద ఎస్టేట్ ఉన్నది. అంత మాత్రమే కాక అతని గృహము చాలా విశాలమైనటువంటిది, చాలా విలువైనటువంటి గృహము, పనివారితో కూడుకున్నది. మాటి మాటికి దేవుని సంఘము వచ్చి సమావేశం అవడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులను కలిగి ఉండినటువంటి గృహము ఫిలోమోను గారి గృహము. ఈ ఫిలోమోను గారు, పౌలు గారు ఎఫెసీ ప్రాంతాన్ని పర్యటన చేసేటప్పుడు పౌలు గారితో సహవాసము చేయుట ద్వారా, పౌలు గారి ద్వారా సువార్తను వినుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన రక్షకునిగా అంగీకరించి ఒక విశ్వాసిగా మారి సంఘములో ఒక బలమైనటువంటి సంఘ నాయకుడిగా చలామణి అవుతూ సంఘానికి తన ఇంటినే ఒక ఆరాధన మందిరముగా ఇచ్చి దేవుని యొక్క పరిచర్యను ఆ విధంగా ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి వ్యక్తి గారు ఫిలోమోను గారు. ఆయనకు పౌలు గారు ఉత్తరం రాయవలసినటువంటి అవసరత వచ్చి ఆయన అంటున్నారు, పౌలు గారు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు, మీ కుటుంబములకు, మీ ఇంట చేరే సంఘానికి సమృద్ధిగా కలుగునుగాక. దేవుని సంఘము ఎక్కడ సమావేశమవుతాదో, దేవుని సేవకులు ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధిస్తూ ఉంటారో, దేవునిని ఆరాధన చేయడానికి ప్రజానీకం ఎక్కడైతే సమాధానంగా, సహవాసంగా, ఫెలోషిప్ కలిగి ఉంటారో, దోస్ పీపుల్ విల్ ఆల్వేస్ గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్. పరలోకమందునటువంటి తండ్రి యొద్ద నుండి ఎల్లప్పుడూ అటువంటి సమాజము దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ పొందుకుంటూనే ఉంటుంది. ఈ రోజున మనము సమాజముగా కూడుకున్న మనము, ఇట్ ఈస్ ష్యూర్ అండ్ ఇట్ ఈస్ సర్టన్ దట్ వీఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ టునైట్. ఈ రాత్రి దేవుడు మనలను ఖచ్చితంగా, నిశ్చయంగా ఆశీర్వదించబోతున్నాడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు చెయ్యెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లించుకుందాం. ఆయన ఎందుకు రాయవలసి వచ్చింది? ఆయనతో ఒక అవసరం వచ్చింది. ఆ అవసరం ఏమిటి అని అంటే, 8వ ఈ అధ్యాయం అంతా ఒకే ఒక అధ్యాయము, ఈ ఫిలోమోను పత్రిక 25 వచనాలతో కూడి ఉన్నది. చాలా చక్కని విలువైనటువంటి ఉత్తరం, చాలా సమాచారంతో కూడినటువంటి ఉత్తరం మనం చదువుకుంటూ ఉన్నాం. 8వ వచనం నుండి చూడండి. 8వ వచనం చూడండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలు అను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. See how humble
Apostle Paul is in writing this letter to Philemon. ఎంత తనను తాను తగ్గించుకొని తన ద్వారా రక్షణలోకి వచ్చాడు ఫిలోమోను, తన ద్వారా బలపరచబడ్డాడు దేవునిలో ఫిలోమోను, తన ద్వారా ఆశీర్వదించబడ్డాడు ఫిలోమోను, తన యొక్క ప్రార్థనలతో ఎంతో మేలు పొంది ఉన్నాడు ఫిలోమోను. అయినప్పటికీ దైవజనుని లక్షణమేమనగా ఒక వ్యక్తి తనకు ఏదో ఉపయోగపడాలని తన ద్వారా మేలు పొందాడని తనను తేలికగా తీసుకొని తనను ఎక్స్ప్లాయిట్ చేసి తనను దోచుకొని తనను ఉపయోగించుకునేటువంటి విధానంగా ఏ దేవుని సేవకుడు ఉండడం ధర్మం కాదు అని మనకు పౌలు గారు మాదిరికరంగా కనబడుతున్నారు. ఏమంటున్నాడు అని అంటే, ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. దో ఐ హ్యావ్ రైట్ టు కమాండ్ యూ, దో ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు సజెస్ట్ యూ, దో ఐ హ్యావ్ ఎవ్రీ ఫ్రీనెస్ టు కంపెల్ యూ టు డూ దిస్ వర్క్, ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కంపెలింగ్ ఐ వాంట్ టు రిక్వెస్ట్. దైవ లక్షణం, దేవుని సేవకుని యొక్క లక్షణం. నేను బలవంతం చేసి నీకు ఆజ్ఞాపించటానికి, ఫలాంది చెయ్యి ఫిలోమోనని చెప్పడానికి నాకు అధికారము, నాకు అవకాశం, నాకు స్వేచ్ఛ, నాకు స్వాతంత్రం ఉండినప్పటికీ అది ధర్మము కాదని యోచించి నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకొనుచున్నాను. ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ. ఈ ఫిలోమోను గారికి రాసినటువంటి ఉత్తరం అంతా కూడా పౌలు గారు తన ప్రేమతో, తన తగ్గింపుతో, తన ఆప్యాయతతో, తన యొక్క బాధ్యతతో రాసినటువంటి పవిత్రమైనటువంటి ఉత్తరం. సంఘానికి, సేవకులకు ఎంతో ఉపయుక్తమైనటువంటి ఉత్తరం ఈ ఫిలోమోను గారికి రాయబడినటువంటి ఈ ఉత్తరం. ఎవరి కొరకు నేను వ్రాస్తున్నాను? నా బంధకములలో నేను కనిన నా కుమారుడు, మై సన్. I conceived him while I was in prison, while I am in prison. ఖైదీలుగా ఉండినప్పుడు, నా బంధకాలలో, నా కాళ్లకు సంఖ్యలు వేయబడిన టైంలో, నా చేతులకు బేడీలు వేసిన సమయంలో నన్ను ఒక చీకటి గదిలో పెట్టి ఇనప గేట్లను మూసివేసి బలమైనటువంటి తాళాలతో ఆ గదిని బంధించి ఆ గది లోపల నాకు అంత ఒక గిన్నెలో అంత ముద్ద వేసి ఒక గ్లాసు నీళ్లు లోపలికి అందించే ఆ పరిస్థితిలో తింటూ త్రాగుతూ ఉండినటువంటి ఆ దుస్థితిలో, ఆ హీన స్థితిలో, ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆ దినాలలో నేను కనిన నా కొడుకు, నా కుమారుడు అగు ఒనేసిము కోసరము నేను నీకు వ్రాయుచున్నాను. అతడిని గురించి నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ఒనేసిము ఎవరు? మనందరికీ తెలిసినట్టు, క్రైస్తవులందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తే. ఆ దినాలలో మనుషులను కొనుక్కునేవారు. రోమా సైనికులు ఏదైనా ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు, వారి మాటకు, వారి బలానికి, వారి అధికారానికి ప్రపంచంలో ఎక్కడా తిరుగులేని కారణాన వారి కంటికి ఎవరైనా బాగా అందమైనటువంటి అబ్బాయిలు, తెలివితేటలు కలిగినటువంటి అబ్బాయిలు, స్మార్ట్ పీపుల్, యంగ్ పీపుల్, హెల్దీ పీపుల్, వైజ్ పీపుల్, అబ్బాయిలు కానివ్వండి, యవనస్తులు అయినటువంటి లేడీస్ కానివ్వండి, ఎవరైనా సరే కనబడితే వారిని బంధించి తీసుకుని వెళ్ళి వారిని మార్కెట్లో అమ్ముకునేవారు. ఆ దినాలలో, అటువంటి దినాలలో ఫిలోమోను గారు ముందు చెప్పినట్లుగా ఇతడు ఒక ధనవంతుడు కాబట్టి, ఇతనికి చాలా పెద్ద ఎస్టేట్ ఉన్నది కాబట్టి, ఇతనీళ్ళు చాలా పెద్దది కాబట్టి, ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ఇతనికి కొంతమంది బానిసలు కావలసి వచ్చింది. ఒక దినాన ఫిలోమోను గారు డబ్బు మూట తీసుకుని
మార్కెట్లోకి వెళ్ళాడు. కొంతమంది అందమైనటువంటి తెలివైనటువంటి అమ్మాయిలు ఉన్నారు మార్కెట్లో అమ్మకానికి. చాలామంది యవనస్తులు కూడా ఉన్నారు. అందరిని చూసుకుంటూ ఈ ధనవంతుడైనటువంటి ఫిలోమోను గారు డబ్బు సంచి పట్టుకుని అందరిని చూసుకుంటూ, పరిశీలన పెట్టి చూసుకుంటూ, ప్రశ్నలు అడుక్కుంటూ, వారి యొక్క యోగక్షేమాలు, వారి యొక్క దేహదారుఢ్యాలు, వారి యొక్క తెలివితేటలను పరిశీలన పెట్టి చూసుకుంటూ గమనించుకుంటూ వెళ్ళేటప్పటికే ఒనేసిము అనేటువంటి పేరు కలిగినటువంటి మంచి అందమైనటువంటి తెలివైనటువంటి ఆరోగ్యంగా ఉండినటువంటి చూడ ముచ్చటగా ఉండినటువంటి యవనస్తుడైనటువంటి ఒనేసిము ఫిలోమోను గారి కంటిలో పడ్డాడు. ఏవో కొన్ని ప్రశ్నలు వేసి ఉంటాడు, ఏదో కొంతసేపు సంభాషణ జరిగి ఉంటుంది. తన యజమానులు ఎప్పుడైతే అమ్మకానికి మార్కెట్లోకి మనుషులు వచ్చారో అమ్మబడడానికి, ఆన్ దట్ వెరీ మూమెంట్ దే లాస్ట్ దేర్ ఎవ్రీ ఫ్రీడమ్ అండ్ రైట్. వారి యొక్క స్వేచ్ఛ ఇంకుండదు, వారికి స్వాతంత్ర్యం ఉండదు. ఎవరైనా కొనుక్కున్నవాడు తనను చంపడానికి వస్తే, నన్ను చంపడానికి వీల్లేదు, నేను పోలీసులకి రిపోర్ట్ ఇస్తాను, కోర్టుకు వెళతాను, పెద్దలకు చెబుతాను అనే హక్కు ఇంకేమీ ఉండదు. తన ప్రాణం మీద, తన శరీరం మీద, తన వస్త్రాల మీద, తన మీద తనకు పరిపూర్ణంగా హక్కుని, స్వాతంత్రాన్ని సంపూర్ణంగా కోల్పోతాడు బానిస అంటే. ఎవరైతే కొనుక్కుంటారో ఆ కొనుక్కున్న ఓనరు ఆ మనిషి మీద ఒక స్టాంప్ కూడా వేస్తాడు. ఏదైనా చెవికి ఒక రింగు కొట్టడమో, చేతికి ఏదైనా ఒక కడియం బిగించేయడమో, ఏదైనా ఒక ముద్ర వేయడమో, ఏదో ఒక గుర్తు. ఏమని అంటే ఆ గుర్తు చూసేటప్పటికే దాని అర్థం ఏంటంటే అతడు వాడు కాదు, ఈ మనిషి తన సొంతం కాదు, ఇతడు ఎవరికో బానిస. He has no freedom at all. He has no any kind of rights. He is bound to obey to his master. తన యజమానుడికి తను లోబడి ఉండబద్ధుడై ఉన్నాడు, తన స్వతంత్రుడు కాదు అనేటువంటి గుర్తు. ఎంత డబ్బు ఇచ్చాడో ఫిలోమోను గారు కొనుక్కున్నాడు. అతనికి వేయవలసినటువంటి గుర్తు వేశాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, పని చేయించుకుంటూ ఉన్నాడు. ఒకానొక దినాన ఒనేసిము చేసినటువంటి పని, ఒనేసిము అనేటువంటి పేరుకి అర్థం ప్రయోజనకరమైన, యూస్ఫుల్, ప్రాఫిటబుల్. ఒనేసిము సాధారణంగా బానిసలలో ఎక్కువ మందికి ఇదే పేరు ఉండేదట ఆ ప్రాంతంలో, ఆ దినాలలో ఒనేసిము అనే పేరు. కాబట్టి ఎప్పుడైతే ఇతడిని డబ్బులు పెట్టి కొనుక్కున్నాడో ఫిలోమోను గారు, అతనికి వేయవలసినటువంటి బానిస గుర్తును వేశాడు, ఇంటికి తెచ్చేశాడు, ఇంట్లో పని చేయించుకుంటూ ఉన్నాడు. ఒక దినాన ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫిలోమోను గారి ఇంటిలో ఉన్న విలువైనటువంటి వస్తువులను, బహుశా బంగారాన్ని, కొంత వెండిని, నూతన వస్త్రాలను, తినుబండారాలను మూటగట్టుకొని ఎవరికీ కనిపించకుండా, ఎవరికీ తెలియకుండా కొలసి ప్రాంతము నుంచి ఫిలోమోను గారి ఇంటిలో నుంచి దొంగల పారిపోయాడు ఒనేసిము. అతనికి స్వేచ్ఛ లేదు, వెళ్ళడానికి స్వాతంత్ర్యం లేదు, తనను తాను కాపాడుకునేటువంటి అవకాశము అన్నీ కోల్పోయి, తన తండ్రికి నిష్ప్రయోజకుడుగా, తన తల్లికి ప్రయోజనము లేనివాడిగా, తన అన్నదమ్ములకు ప్రయోజనము లేనివాడిగా, సమాజానికి ఉపయోగం లేనివాడిగా, చివరికి తనకు తాను కూడా ప్రయోజనము లేనివాడిగా, అట్టర్లీ ఫ్లాప్డ్ పర్సన్, అట్టర్లీ హెల్ప్లెస్, అట్టర్మోస్ట్ పొజిషన్, అట్టడుగు స్థాయిలో ఉండినటువంటి ఇతడు
ఎవరికి ఉపయోగపడలేనంత దౌర్భాగ్యపు బ్రతుకుతున్నటువంటి ఇతడు యజమానుని ఇంటిలో కొంత ధనాన్ని తస్కరించి దొంగిలించి మూట కట్టుకుని పారిపోయాడు. అందుచేతనే చెప్పాను, పారిపోయిన బానిస, రనవే స్లేవ్. వెళ్ళాడు, రోమా ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. ఎలా పరిచయం అయింది జైల్లో ఉన్నటువంటి పౌలు గారితో ఈ యవనస్తుడికి పరిచయం అయింది. బహుశా ఫిలోమోను గారి ఇంటికి గతంలో పౌలు గారు వచ్చి సువార్తను బోధిస్తూ ఉంటే అతడిని చూసినటువంటి పరిచయమో, లేక జైలు ప్రాంతంలో ఏదైనా పని చేసుకుంటూ ఉంటే పౌలు గారు ఎక్కడున్నారన్న సంగతి తెలుసుకొని ఆయన జైలు గది దగ్గరికి వెళ్ళి ఆయనని పలకరించటమో ఏ విధంగా జరిగిందో తెలియదు. ఒక మానవుని జీవితము మార్పు చెందడానికి దేవుడు పలు విధాలుగా ఆ మార్గాలు దేవుడు సిద్ధం చేస్తాడు. ఒక మనుషునికి, దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తికి మేలు జరగడానికే అన్నీ సమకూడి జరుగుతున్నవని వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి ఇతడి జీవితంలో పౌలు గారిని చెరసాల గదిలో ఉండడం చూశారు. బహుశా వెళ్ళి, ఏమయ్యా ఇక్కడికి వచ్చావు? పౌలు గారు అడిగి ఉంటారు. ఏదో లేని పని నుండి వచ్చిన అని ఉంటాడు ఒకసారి. రెండవ రోజు మరలా అడిగి ఉంటాడు, ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉండకూడదు కదా, నువ్వు బానిసవు కదా, ఫిలోమోను కొనుక్కున్నాడు కదా నిన్ను, అక్కడ ఉండవలసిన వాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చెప్తుంలేండి అయ్యగారు అని ఉంటాడు. మరలా మూడో రోజు, వారం రోజులు, 10 రోజులు పోయిన తర్వాత చెప్పి ఉంటాడు. ఇక రోజు అయ్యగారు అడుగుతున్నప్పటికే దేవుని సువార్త చెబుతున్నాడు, పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, శుభవచనాలు పలుకుతున్నాడు, మంచేదో చెడ్డేదో చెప్తున్నారు, దేవుని వాక్యాన్ని చక్కగా అర్థమయ్యేటట్లుగా బోధిస్తున్నారు పౌలు గారు. అతని కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారు. సాయంకాలానికి ఎక్కడికో వెళుతున్నాడు, మరలా తిరిగి ఖైదీ దగ్గరికి వస్తున్నాడు. ఆయనకి ఏదైనా మంచినీళ్ళు కావాలన్నా, ఏదైనా బట్టలు ఉతకాలన్నా, ఆయన గదిని శుభ్రం చేయాలన్నా ఆ డిపార్ట్మెంట్ వారి యొక్క అనుమతితో శుభ్రం చేసి అతనికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి బాధ్యతను అప్పగించిన నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. పౌలు గారి దగ్గర సువార్తను నమ్మాడు. పౌలు గారి యొక్క బోధలకు ఆకర్షితుడై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పారిపోయి వచ్చినటువంటి దొంగవాడైనటువంటి, పిరికివాడైన, అబద్ధికుడైన, మోసగాడైన ఒనేసిము యేసుక్రీస్తు వారి యొక్క సత్యవాక్కులను, సత్య సువార్తను విని విశ్వసించి మోకరించి పౌలు గారి ఎదుటే కన్నీరు విడిచి ప్రభు దగ్గర తన పాప క్షమాపణ కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత నీచపు బ్రతుకైనా, ఎంత నికృష్టపు బ్రతుకుతుండినా, వన్స్ యు కమ్ టు జీసస్, once you come to the cross of Jesus Christ, your entire life will be changed. యేసు క్రీస్తు వారి యొద్దకు ఎప్పుడైతే నీవు వస్తావో, యేసు శిలువ వార్తను ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో, యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చి నీ పాదములను మోకరించి ఆయన దగ్గర నీ తప్పులను ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు అడుగుతావో, నీ జీవితము పరిపూర్ణంగా మార్చడానికి యేసు క్రీస్తు వారు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటారు. దొంగగా పారిపోయినటువంటి బానిసైనటువంటి ఒనేసిము పౌలు గారి యొక్క సువార్తను విని, పౌలు గారు చేసే ప్రార్థనలను ఆలకించి అతి నమ్మకమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు పౌలు గారు అతడిని గురించి అంటున్నాడు, ఓ ఫిలోమోను, నేను నిన్ను ఈ నా కుమారుడగు నా బంధకములలో, నేను చెరసాలలో ఉండగా ఆత్మీయంగా నాకు పుట్టిన సువార్త ద్వారా నాకు పుట్టిన రక్షణ సువార్త ద్వారా నేను కనిన నా కుమారుడగు ఒనేసిము నిమిత్తము నిన్ను వేడుకొనుచున్నాను. ఫిలోమోను గారు, అతడు సంగతి ఎలా ఉందంటే
అతడు గతములో నీకు నిష్ప్రయోజనమైన వాడే. హీ వాజ్ యూస్లెస్ టు యూ once he was unprofitable to you, once he was useless fellow to you, once he was a waste fellow. వేస్ట్ ఎందుకురా, నిష్ప్రయోజకుడా, నీవు పుట్టకపోయినా బాగుండేదిరా, నీ వలన ఉపయోగం ఏమిట్రా, నీ వలన ప్రయోజనం ఏమిట్రా, నీ వలన భూమికి బరువురా, నీవు కుటుంబానికి బరువే కాదురా, భూమికే బరువురా అనేటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డలను గురించి అనేక మార్లు మనం సాధారణంగా సమాజంలో వింటూ ఉంటాం. ఒనేసిమును గురించి తన తల్లిదండ్రులు ఎన్ని తిట్లు తిట్టుంటారో, ఫిలోమోను కొనిన తర్వాత ఎన్ని తిట్లు తిట్టాడో, సామానంతా ఆస్తి అంతా దొంగిలించుకుని వెళ్ళిన తర్వాత ఎంత బాధపడి ఎంత కోపపడి ఉంటాడో ఫిలోమోను గారు ఒనేసిము మీద మనం ఊహించుకోవచ్చు. ఇతడిని గురించి ఇప్పుడు పౌలు గారు ఆయనకు రాసేటువంటి మాట, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడైతే అతడు నీకు మాత్రమే కాదు నాకు కూడా చాలా ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. God expects every person to become profitable, not only to the family, not only to the society, but also mainly to him. నీ కుటుంబానికి ఒకప్పుడు నీవు ఏ ప్రయోజనమై లేనివాడిగా, ఏ ప్రయోజనము లేని దానిగా, అసలు ఎందుకు పనికి వస్తాడు వీడని, ఎందుకు పనికి వస్తుంది ఇది అని ఇంటి వారి చేత అనిపించుకొనినప్పటికీ యేసు చేత గనక నీవు పట్టబడగలిగితే, యేసు సన్నిధిని నీవు ప్రేమించి యేసుకు నీ బ్రతుకుని గనక నీవు అప్పగించుకోగలిగితే, నీవు ఇంటి వారికే కాదు, సమాజానికే కాదు, నీవు పుట్టిన భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి మాత్రమే కాదు, ప్రపంచానికే రూపశిల్పి అయిన, సృష్టికర్త అయిన, సర్వోన్నతుడైన దేవాది దేవునికి కూడా నీవు ప్రయోజనకరమైనటువంటి వాడిగా మారేటువంటి పరిస్థితి యేసుని నమ్ముట అనేటువంటి ఆ ఉత్కృష్ట క్షణాలలో జరిగే మార్పు అన్నది. నీకు మాత్రమే కాకుండా నాకు కూడా, పౌలు గారికి కూడా ఉపయోగపడే అంత ప్రాఫిటబుల్ పర్సన్గా ఒనేసిము మారాడు అంటే ఆలోచించండి. సాధారణంగా ధనికులు ఒక కారు మీద వారు వెళుతూ కారు డ్రైవర్ని ఏదైనా భోజనం ఏదైనా సిటీలోకి వెళ్ళినప్పుడు, ఏ 5 స్టార్ హోటల్కో వారు వెళ్ళాలనుకున్నప్పుడు వారు కారు దిగుతూ ఆ డ్రైవర్ని పిలిచి, ఇదిగో ఈ 100 రూపీస్ తీసుకుని వెళ్ళి ఇదిగో అక్కడ హోటల్ ఉంది, అక్కడ భోజనం చేయని వీళ్ళు 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి భోజనం చేస్తారు. కారణం ఏంటంటే వీరి సరసన అతడు కూర్చుని తినడానికి అతడు పాత్రుడు కాదు అని వీరి ఉద్దేశం. అందరూ అలా ఉండరు అనుకోండి, కొంతమంది, ఎక్కువ మంది అలాగే ఉంటారు. అలాగే వారిండలో పనిచేసేటువంటి వారు, వారి పొలాల్లో పనిచేసేటువంటి వారు ఎవరినో కూడా సరసన కూర్చోబెట్టుకోరు. కానీ టుడే వీ కెన్ సీ ఎ ఫ్లైట్ ఆఫ్ స్పిరిట్, స్పిరిచువల్ ఏరోప్లేన్ మనం చూడొచ్చు, ఆత్మీయ విమానాన్ని చూడొచ్చు. మనం ఆత్మీయ విమానంలో పౌలు గారు ఎక్కారనంటే, యేసుక్రీస్తు వారి తర్వాత ఉత్తమ బోధకులు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే పౌలు గారు నెంబర్ 1గా మనం లెక్కించుకోవచ్చు. ఆయన ఆ ఆత్మీయ విమానంలో ప్రయాణం చేయవలసి వస్తే పౌలు గారు సాధారణమైనటువంటి ఆర్డినరీ క్లాసులో, ఎకానమీ క్లాసులో కూర్చోరు. ఫస్ట్ క్లాసులో కూర్చుంటారు పౌలు గారు. ఫస్ట్ క్లాసులో ఏది ఈ విమానం? ఆత్మీయ విమానం, ఆత్మ సంబంధమైనటువంటి పరలోకానికి ప్రయాణమై వెళుతున్నటువంటి గగన వీధులలో ప్రయాణమై వెళుతున్నటువంటి ఆత్మీయ విమానంలో పౌలు గారు ఫస్ట్ క్లాసులో ఒక కుర్చీలో కూర్చొని ఉంటే, ఇతనికి ఆర్థికంగా అన్ని రంగాలలో సహకరించి మారు మనసు పొంది
ఒక సంఘాన్ని తన ఇంటిలోనే నడుపుతూ, సంఘ కాపరికి పోషణ ఇస్తూ, సంఘానికి సహకరిస్తూ, ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ప్రార్థనాపూర్వకంగా తన భార్య, తన కుమారుడు, తన ఇంటి వారందరూ నమ్మకంగా దేవునిని సేవిస్తూ బలమైనటువంటి నా సహోదరుడు అని పౌలు గారి చేత అనిపించుకున్నటువంటి ఆ కజిన్ లాంటి ఫిలోమోను గారు మరొక చైరులో అదే క్లాసులో కూర్చుంటే, పారిపోయిన దొంగ బానిసై చెవికి గొళ్ళె వేయించుకొని చెవికి కడ్డీగా మారిన ఇతడి బానిసని, పిరికి వాడిని, దొంగని, మోసగాడైనటువంటి ఒనేసిముని యువతల ఫస్ట్ క్లాసులో, విమానంలో ఫస్ట్ క్లాసులో యువతల పౌలు గారు కూర్చుంటే, అవతల చైరులో ఫిలోమోను గారు కూర్చుంటే, ఒనేసిముని సెంటర్లో కూర్చోబెట్టుకుని ఇద్దరు అతని భుజం మీద చేయి వేసి, బ్రదర్, మై డియర్ బ్రదర్ అని పిలుస్తూ ఉంటే, ఆ ఆత్మీయ విమానం, ఆ పరలోకానికి ప్రయాణంలో గగన వీధిలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ విమానంలో ఉన్న ఆ ఒనేసిము యొక్క భావన, ఆ ఫీలింగు, అతడు పొందిన హృదయానందం ఆలోచన చేయండి. హీఈస్ నో మోర్ అన్ప్రాఫిటబుల్. అతడికి ఏమాత్రం నిష్ప్రయోజకుడు కాదు, యూస్లెస్ ఫెలో కాదు. అతడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని సంపాదించుకున్న గొప్ప యోధుడు. అతడు ఇప్పుడు, ఒకప్పుడు అతడు నిష్ప్రయోజనమైన వాడే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడైతే అతడు నీకు మాత్రమే కాక నాకును ప్రయోజనకరమైన వాడయ్యను. ఇంకా ఏమని చెప్పాలనుకుంటున్నానంటే అతడిని గురించి, అతడు నా ప్రాణము వంటి వాడైన అతడిని తిరిగి నీ వద్దకు నేను పంపిస్తున్నాను. పౌలు గారు ఏమంటున్నాడండి? నా ప్రాణము వంటి వాడైన, హి ఈజ్ మై హార్ట్. ఆయన నా గుండెకాయ. How the Lord blessed this runaway slave. పారిపోయిన బానిసని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. పౌలు గారు అంటున్నారండి, అతడు నా ప్రాణం, అతడు నా గుండె, అతడు లేకపోతే నా ప్రాణం ఆగిపోయేటట్లుగా ఉంది. అతడు నా ప్రాణము వంటి వాడైన అతడు నీకు మాత్రమే కాదు, నాకు చాలా ఉపయోగపడుతున్నాడు. ఇతడిని గురించి కొలసీ పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి పౌలు గారు. ఒకసారి చూడండి, కొలసీ పత్రిక 4వ అధ్యాయం. కొలసీ సంఘానికి పౌలు గారు, అంటే కొలసీ నుంచే కదా ఇతడు వచ్చాడు, ఒనేసిము చెప్పాను కదా. చూడండి 8వ వచనం, 9వ చూడండి. మీరు కొలసీ సంగమా, మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు, మేము ఎలాగున్నామో మీరు తెలుసుకొనున్నట్లును, మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును, అతనితో కూడా అంటే తుకికితో కూడా నమ్మకమైన, జాగ్రత్తగా వినండి ఈ మాట, అతనితో కూడా నమ్మకమైన మోస్ట్ ఫెయిత్ఫుల్, ఆనెస్ట్, జెన్యూన్, క్రెడిబుల్. తుకికితో పాటు కొలసీ ప్రాంత సంఘస్థులారా, నేను మీ దగ్గరకు తుకికిని పంపిస్తున్నాను ఉత్తరం రాసి, అతనితో పాటు నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము, డియర్ బ్రదర్, నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు ఎవరు అని మీరు అనుకుంటారేమో, ఇతడు మీ యొద్ద నుండి దొంగగా పారిపోయి వచ్చిన వాడే. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియచేస్తారు. దే విల్ లెట్ యు నో ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ జరుగుతున్న సంగతులన్నీ కూడా తుకికు మీకు చెబుతాడు. అతనికి జతగా నమ్మకమైన వాడును, నాకు అత్యంత ప్రియమైన, మై మోస్ట్ బిలవర్డ్ పర్సన్,
He is my heart. He is my son. He is my own. He is my life. అతడిని కూడా నేను మీ వద్దకు పంపించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకా 13వ వచనంలో చూడండి, ఫిలోమోను పత్రికలో, నా ప్రాణము వంటి వాడైన అతని యొద్దకు తిరిగి పంపిస్తున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు బదులుగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకొనవలనని నా మనసు ఉన్నది. కానీ అది నీవు నాకెప్పుడు సహాయం చేస్తా ఉండేవాడు. నీ ప్లేస్లో ఈ ప్రాంతంలో ఒనేసిముని నా దగ్గర ఉంచుకొని ఇతని చేత పరిచర్య చేయించుకోవాలని నాకు మనసు ఉన్నది. కానీ ఇతడి జీవితం వేరే. హిజ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ దాన్ అదర్స్. హిజ్ లైఫ్ స్టోరీ ఈజ్ నాట్ సిమిలర్ టు అదర్ పీపుల్స్ లైఫ్. ఇతడి స్థితి వేరు. ఏమిటా స్థితి? ఇతనికి స్వేచ్ఛ లేని వ్యక్తి, స్వాతంత్రం లేని వ్యక్తి, ఇతడు ఎవరి చేతో కొనబడిన వ్యక్తి. అతడు తన సొంతం కాదు. నా మనసు ఉండినప్పటికీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ అనుమతి లేకుండా. ఇతడిని నా దగ్గర ఉంచుకోవాలంటే ఎవరు అనుమతి ఉండాలి ఈ లోకంలో? వాళ్ళ తల్లిదండ్రులదా, అతడిదా, అతని అన్నదమ్ములదా, ఇంకెవరిదైనా? ఈ లోకంలో ఎవరి పర్మిషన్ అక్కర్లేదు ఎక్సెప్ట్ యూ. నీ పర్మిషన్ మాత్రమే కావాలి. కారణం ఏంటంటే హీ ఈజ్ ఓన్డ్ బై యూ, హీ ఈజ్ బాట్ బై యూ, హీ ఈజ్ యువర్ ప్రాపర్టీ. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కిల్ హిమ్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు మేక్ హిమ్ అలైవ్. జీవింప చేయడానికైనా, సంహరించడానికైనా, అమ్ముకోవడానికైనా, అతనిని కోసి నిలువున మొక్కలు చేసుకోవడానికైనా నీకు మాత్రమే అధికారం ఉన్నది. నీకు మాత్రమే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి నీ అనుమతి లేకుండా, నీ సమ్మతి లేకుండా నేనేమీ చేయడం నాకు సమ్మతి లేదు. అయితే నేను ఒక మాట రాస్తున్నాను ఫిలోమోను ఇతడిని గురించి. అదేమిటనంటే, అతడు ఇక మీదట ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? పౌలు గారు రాస్తున్నారు. ఏమని అంటున్నాడు? నా కొడుకు, నేను కనుక్కున్నాను, నాకు చాలా ఉపయోగపడుతున్నాడు. నాకు మాత్రమే కాదు, నీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇతడు ఇంకేమన్నాడు? చాలా నమ్మకమైన వాడు. అబ్బా, ఎంత ఆనెస్టో, నాకెంత డీరో ఇతను. చూసేవారు అందరి కంటికి ఇతడు కనపడుతుంది ఏంటంటే ఇతడు ఒక బానిస, 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 బానిస. ఎవరో ఇంటికో ఏదో ఓనర్ ఉన్నాడు ఇతడికి. ఇతడు స్వతంత్రుడు కాదు. ఆయన అతడిని గురించి పౌలు గారు ఎంత విలువైనటువంటి మాటలు రాస్తున్నాడు. కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించిన కారణాన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అతడు ఇక మీదట దాసుడుగా, స్లేవుగా, బానిసగా, సర్వెంట్గా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, అంత మాత్రమే కాదు, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా మరి ముఖ్యముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ పర్మనెంట్ గా నీ దగ్గర ఓన్ బ్రదర్ గా ఉండడానికే కాబోలు కొద్ది కాలము, షార్ట్ టైము నిన్ను ఎడబాసి నా దగ్గర ఉన్నాడు. ఇఫ్ హీ వాజ్ నాట్ హియర్ విత్ మీ during this short time, we do not know what would have happened to his life. అతడు ఈ కొద్ది కాలం, ఈ షార్ట్ పీరియడ్ అతడు నా దగ్గరికి రాకపోతే ఏమై ఉండేదో నాకు తెలియదు. అతడు బ్రతుకు బానిసగానే ఉండేవాడేమో. కానీ ఇప్పుడు ప్రభువునందు నీయందు
దేవుని దృష్టిలో, నీ దృష్టిలో, ప్రభు యొక్క సేవలో పర్మనెంట్గా నీ దగ్గరే గొప్ప సేవకుడిగా ఉండడానికి కాబోలు బహు కొద్ది కాలము ప్రస్తుతం తాత్కాలికంగా నా దగ్గరకు వచ్చి ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి ఉండకపోతే అతడు మారు మనసు పొందుండేవాడు కాదేమో. దేవుని పిల్లలారా, దేవుని మీద ఆధారపడి మన బ్రతుకును కొనసాగించుతున్నప్పుడు ఎక్కడికి నడిపించినా దేవుడే నడిపించు ప్రభువా, ప్లీజ్ లార్డ్ యూ లీడ్ మీ టు వాట్ ఎవర్ ప్లేస్ యూ లైక్. నీకు ఇష్టమైనటువంటి స్థలానికే నన్ను నడిపించు, నీకు ఇష్టమైన పని జరిగించడానికే నన్ను వాడుకో. నీ ఇష్టము ప్రభువా, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మై విల్, ఓన్లీ యువర్స్. నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ యేసయ్య గెత్సెమనే వనములో ప్రార్థించిన రీతిగా నీవు నేను ప్రార్థన చేసి మన జీవిత యాత్రను ప్రభు అయిన యేసయ్య చేతికి గనక అప్పగించుకోగలిగితే అద్భుతాలను దేవుడు చూపిస్తాడు మన జీవితం. యూ హ్యావ్ టు నో దిస్. అద్భుతాలను చేస్తాడండి దేవుడు. ఎవరండి ఇవనేసి? చూడండి, అందుకనే తాత్కాలికంగా ఇక్కడ ఉన్నాడు కాబోలు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచితే గనక, అది అయ్యో పౌలు గారు నా పార్ట్నర్ అని నీవు నన్ను గౌరవించితే, నన్ను చేర్చుకున్నట్లే అతనిని కూడా చేర్చుకొనము. ఒకవేళ నేను నీ ఇంటికి ఇప్పుడు వస్తే రెడ్ కార్పెట్ వేసి నీళ్ళు అక్కడ పెట్టి బొకేలు తెచ్చి పూలదండలు తెచ్చి శాలువా తెచ్చి నేను వస్తే, నన్ను చూచి అల్లంత దూరం పరిగెట్టుకుని వచ్చి నన్ను కౌగిలించుకొని నా పాదాలను ముద్దు పెట్టుకొని నన్ను తీసుకుని వెళ్ళి నా పాదాలను కడిగి నాకు దండ వేసి శాలువ వేసి తీసుకుని వెళ్ళి అద్భుతమైనటువంటి భోజనాన్ని నాకు సిద్ధం చేస్తాడు. నన్ను ఎలాగైతే చేర్చుకుంటావో నేను వస్తే, ఈ బానిసగా, దొంగగా, పిరికివాడిగా, మోసగాడిగా పారిపోయిన నీ బానిస అయినటువంటి ఈ ఒనేసిమును కూడా నన్ను చేర్చుకున్నట్లే నీవు ఇతడిని కూడా చేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేర్చుకొనము. అతడు నీకు ఒకవేళ ఏదైనా నష్టమైనను కలుగజేసిన ఎడలైను, నీకేదైనా ఫైనాన్షియల్ గా ఏదైనా బాకీ పడి ఉంటే, బాకీ పడ్డాడా లేదా, అసలు ఎంత తీసుకుని దొంగిలించుకుని వెళ్ళాడో అమౌంట్ అలా ఉంచండి. ఎంతకాలం నుంచి బానిస పని చేయవలసిన పని నెగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. ఎంత నష్టం యజమానుడికి. అతడు నీకు ఒకవేళ ఏదైనా నష్టం కలుగజేసి ఉంటే, లేక నీకేదైనా రుణము గనక ఉంటే అది నా అకౌంట్లో చేర్చుకో, నా పద్దులో కలుపుకో. ఇలా రాసేనయ్యా ఉత్తరం ఒనేసిము, ఇది నువ్వు వెళ్ళి ఫిలోమోను గారికి చూపించు అని చెప్పి కవర్లో పెట్టి ఉత్తరం ఇచ్చినప్పుడు ఒనేసిము తుకికు కలిసి ప్రయాణమై వెళుతూ ఉండగా దారిలో ఏమనుకుని ఉంటాడు చూడండి, ఆలోచించండి. ఒనేసిము పౌలు గారి దయా ఇది. యజమానుడి దగ్గరికి సగర్వంగా వెళుతున్నాడు, పౌలు గారి రికమెండేషన్తో వెళుతున్నాడు, యేసయ్య కృపను నింపుకొని వెళుతున్నాడు యజమానుడి దగ్గరికి. పిరికివాడిగా పారిపోయిన వాడు, దొంగగా పారిపోయిన వాడు, దాక్కుంటూ చెమటలు బట్టి వణుక్కుంటూ పారిపోయినటువంటి బానిస ఈ రోజున మహారాజులాగా రొమ్ము విరుచుకొని తలెత్తుకొని నవ్వుకుంటూ వెళతా ఉన్నాడు. మనసులో ఏమని అనుకుని ఉంటాడు? చెడినవాడా నైనను చేరదీసి బ్రోచినావు. యేసయ్యా, చెడిపోయిన నన్ను, పడిపోయిన నన్ను, పారిపోయిన నన్ను, మోసం చేసిన వాడినైన నన్ను, దొంగ పని చేసి పిరికి వాడిగా పారిపోయిన నన్ను, పడిపోయిన నన్ను, చెడినవాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోది నుండి పైకి లేవా నెత్తినావు, పైకి లేవా నెత్తినావు. యేసయ్య,
గోతులో పడిపోయిన నన్ను, చెడిపోయిన వాడిన ఆయన నన్ను నీవే చేరదీసి, నన్ను బ్రోచి, నన్ను ప్రేమించి, నన్ను క్షమించి, నన్ను ఆదరించి, ధైర్యం ఇచ్చి, నిరీక్షణనిచ్చి నన్ను నిలవబెట్టావు. అందుచేత యేసయ్యా నేను నీకు భజన చేసదా భక్త పాలక, ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక, ప్రస్తుతింతుని నామమును. అందుచేత ప్రభువా, ఫిలోమోను గారి దగ్గరికి ఎన్ని రోజులకు చేరుకుంటున్నావు నాకైతే తెలియదు, కానీ ఈ మార్గ మధ్యంలో ఐ ఆల్వేస్ వాంట్ టు డాన్స్ ఇన్ యువర్ హోలీ ప్రెజెన్స్ లార్డ్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ లార్డ్. ఐ వాంట్ టు గ్లోరిఫై యువర్ హోలీ నేమ్ లార్డ్, బికాస్ యు హ్యావ్ లిఫ్టెడ్ మీ ఫ్రమ్ ద పిట్. పారిపోయిన బానిసను నేను, రనవేస్ లేవని నేను, కానీ ఈ రోజున నన్ను బానిసగా నీవు చూడలేదు ప్రభు. ఈ లోకంలో ఎవరూ చూడని విచిత్రమైనటువంటి చూపు, ప్రేమ కలిగిన చూపు, ఆశీర్వాదపు చూపు, ఆశతో ఉండేటువంటి చూపు, ప్రోత్సాహాన్నిచ్చి బలపరిచి దీర్ఘాయుషునిచ్చే చూపు, చివరికి మోక్ష రాజ్యములోనికి చోటిచ్చేసేటువంటి కరుణ కలిగినటువంటి చూపు, నీ దివ్యమైనటువంటి కరుణలతో నన్ను చూస్తున్నావయ్యా. అందుచేతే నేను నీకు భజన చేస్తూ వెళతానయ్యా. నా ప్రయాణం అంతా until I reach my destination, I want to do bhajana to you. నేను నీకు భజనే చేయాలనుకుంటున్నాను ప్రభు. Are you such grateful to the Lord who brought you from the dust? ధూళిలో నుండి పంట కుప్పలలో పడి ఉండగా, దీనాతి దీన దశలో బ్రతుకుచూ ఉండగా నిన్ను కడిగి నీ మురికిని తీసివేసి, నీ పాపములను క్షమించి, ఒడ్డుకు చేర్చి, నిన్ను ఆదరించి, కరుణించి, ప్రేమించి, కటాక్షించి, నీకు రక్షణను ప్రసాదించి, తన ద్రాక్ష తోటలో నిన్ను నిలవబెట్టిన ఒలీవ మొక్కవైనటువంటి నీవు ఆయనను నిత్యము స్తుతించుచున్నావా? ఒనేసిము చాలా సంతోషించాడు. పౌలు గారు అంటున్నాడు, అతడు నీకేదైనా నష్టం కలుగు చేసి ఉంటే, అతడు నీకేదైనా రుణగణగా పడి ఉంటే అది నా పద్దులో చేర్చుకో, నా అకౌంట్లో వేసుకో. కింద నేనేమని రాస్తున్నానంటే, ఫిలోమోన్ గారు, పౌలు అనే నేను నా స్వహస్తముతో, నా సొంత చేతితో, దస్తూరి స్వహస్తము, ఇది రాసిన వారు సొంతమని పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీర్స్తాను. యేసు ప్రభు, నేను చేసిన పాపములను, నీవు చేసిన పాపములను, లోకములో ఉన్న మానవాళి చేసినటువంటి పాపములను బట్టి శిక్షించబడవలసి ఉండగా మనము మన పక్షముగా ఆయన వచ్చి మనందరి పాపముల యొక్క రుణపత్రాన్ని ఆ సిలువకు వేసి మేకులతో దానిని కొట్టి ఒనేసిమును చేసినట్లుగా స్వేచ్ఛా జీవితాన్ని యేసయ్య ప్రసాదించారు. వారేదైనా రుణం ఉంటే, వారేదైనా నీకు అచ్చి ఉంటే, వారేదైనా పాపము చేసి శిక్షను అనుభవించడానికి వారు పాత్రులై ఉంటే, ఆ పాత్రంతా నేను మోయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది నా స్వహస్తంతో నేను రాస్తున్నాను. శిలువ మీద కల్వరిగిలు శిలువపై కార్చిన ఆ పవిత్రమైనటువంటి ఎర్రని ఆ రక్తముతో నా సొంత చేతితో నేను రాస్తున్నాను. వీరి పాపములకు ప్రాయశ్చిత్తం, వీరు చేసినటువంటి ఆ పాపముల యొక్క ఆ బాకీ నేనే తీరుస్తాను. మన బాకీని తీర్చిన యేసు నీకు నాకు తోడుగా ఉండగా ఆయన పని మనం ఎంతవరకు చేస్తున్నాం, ఆయనని ఎంతవరకు మనం ఘనపరుస్తున్నాం. ఒనేసిము,
ఫిలోమోను గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ ఉత్తరాన్ని చూసి ఫిలోమోను ఎంత సంతోషించుంటాడో తెలియదు, కానీ చివరికి తేల్చినటువంటి సంగతి ఏంటంటే ఆ ప్రాంతంలో బెరయ అనేటువంటి ప్రాంతం అంతటికి కూడా ఇతడికి స్వేచ్ఛనిచ్చేశాడు. పౌలు గారు నీకేం చెబితే అదే చేయవయ్యా, నా ఇంటిలో నీవు పని చేయక్కర్లేదు, నీకేం కావాలో చెప్పి నేను ఇస్తాను. దేవుని పని పౌలు గారు నీకేమేమైతే కమాండ్ చేశారు, ఏమేమైతే సూచనలు ఇచ్చారో ఆ పని చేస్తూ నేను నువ్వు సాగిపోమని చెప్పి ఫిలోమోను గారు సర్వ స్వాతంత్ర్యాన్ని ఇచ్చేస్తే ఆ ప్రాంతమంతా తిరిగి అనేక సంఘాలను కట్టి బెరయ ప్రాంతానికి ఒనేసిము ఒక పెద్ద బిషప్గా మారిపోయారు. యూస్లెస్ ఫెలో వన్స్, ఎందుకు పనికిరాని వాడైనటువంటి ఒనేసిము, పారిపోయిన బానిసైనటువంటి ఒనేసిము యేసు క్రీస్తు వారి యొక్క సువార్త ద్వారా పట్టబడి యేసుకు తన జీవితాన్ని సమర్పించుకొని మానవాళికి ప్రయోజనం మాత్రమే కాదు, పౌలు గారికి మాత్రమే ప్రయోజనం కాదు, దేవాది దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి కూడా ప్రయోజనకరమైనటువంటి వాడిగా తయారయ్యాడు. దేవుని సంఘం నీవెంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి యేసు క్రీస్తు వారిని నేను నమ్మానని చెప్తున్నాను. యేసయ్యే నా రక్షకుడని ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి నువ్వు నమ్ముకొని సాగుతూ ఉన్నావు. ఆర్ యు డూయింగ్ ఎనీథింగ్ ఫర్ హిమ్? ఆర్ యు ఈవెన్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్? కనీసం ఏదో కొంత ఆయన కోసం చెయ్యాలనేటువంటి ప్రయత్నమైనా చేస్తున్నావా? ప్రసంగాలే చేయడం కాదండి, దేవుని పరిచయం, ప్రజల కోసం ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం నీకు చేతనైతే ప్రజల కోసం ప్రార్థన చేయి, గొప్ప పరిచర్య అవుతుంది. నీకేదైనా ఉంటే లేని వారికి సహాయం చేయి, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించు, దేవుని ప్రేమను గురించి చెప్పు, నీ అనుభవ సాక్ష్యాన్ని చెప్పు, యేసయ్య గొప్పతనాన్ని గురించి చెప్పు, యేసయ్య చేసిన త్యాగాన్ని గురించి చెప్పు. నీ పాపపు రుణపత్రాన్ని యేసయ్య సిలువకి వేసి ఎలా కొట్టేశారో ఆ వ్యక్తులతో చెప్పు. తెలియనటువంటి వారికి ఎంత సంతోషిస్తారో ప్రభు. నీ రుణపత్రాన్ని సిలువ మీద కొట్టివేసినటువంటి యేసయ్య నిన్ను చూసి సంతోషించి నిన్ను గొప్పగా చేస్తారు. పారిపోయిన బానిస, దొంగగా పారిపోయిన బానిస యేసు క్రీస్తు వారికి, పౌలు గారికి సొంత కొడుకుగా, గుండెకాయలాగా, ప్రాణము వంటి వాడు, దేవునికి ఇష్టడే. ఆత్మీయ విమానంలో పౌలు గారి సరసన ఫస్ట్ క్లాస్లో కూర్చుని ఆ పరలోకానికి ప్రయాణం అవుతున్నటువంటి విమానంలో కూర్చుని ఎంత ఆనందం. దేవుని పిల్లారు, అట్టి స్థితి పొందడానికి సర్వదా మనం ప్రయత్నం చేసి ప్రభు యొక్క కృపకు మనము పాత్రులమవుదాము. దేవుడు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా దేవా మీకు స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలు దేవా మీకు వందనాలు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవా మీకు స్తోత్రం. పేతురు, యోహాను, యాకోబు, పౌలు, తిమోతి దేవుడా మీకు స్తోత్రం. జకరియా, ఎలిజబెత్, యోహాను గార్ల దేవుడా మీకు స్తోత్రం. యోసేపు, మరియల దేవుడా మీ పాదాలకు వందనాలు. ఏలియా, ఎలీషా గార్ల దేవుడా మీకు స్తోత్రం. యెషయా గారి దేవుడా మీకు స్తోత్రం. ఎస్తేరు దేవుడా, రూతు దేవుడా మీ బంగారు నామమునకు వందనాలు. అందరికి నీవే దేవుడవని, మీరు తప్ప వేరొక దేవుడు లేనే లేడు ప్రభు. మీ నోటి మాటతోనే సమస్త విశ్వము కావించబడినది స్వామి మీకు స్తోత్రం. మిమ్మల్ని కలిగిన మేము ధన్యులము మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు. పారిపోయిన బానిసైనటువంటి ఒనేసిము చివరికి మీ యొక్క రక్తము చేత తన పాపములను కడుగుకొని ప్రభువా, పౌలు వంటి మహాభక్తాగ్రేసరుడికి ప్రాణము వంటి వాడయ్యాడు. నాయన మేము అభాగ్యులము ప్రభు, కొరగాని వారము నాయన, ఎందుకు పనికిరాని వారము ప్రభు. కేవలం మీ కృప ద్వారా మాత్రమే మేము ఈనాటి వరకు క్షేమంగా ప్రాణముతో ఉన్నాము తండ్రి. మా దోషములను పరిహరించి మీ సేవలో మమ్మల్ని అందరిని వాడుకొని మీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని అందరినీ ఉపయోగించుకోమని ప్రార్థన చేయించున్నాం. మా సంఘ సభ్యులందరినీ కాచి కాపాడము స్వామి. వారి అవసరములను తీర్చండి నాయన, వారి స్థితిగతులను మెరుగుపరచండి ప్రభు. వారి బలహీనతలను పోగొట్టండి తండ్రి. వారి సమస్యలను పరిష్కరించండి నాథ. మిమ్మల్ని ఆరాధన చేయడానికి, మీ నామమును ఘనపరచడానికి,
మీ రాజ్య వ్యాప్తి చేయడానికి వారు ప్రయత్నాలు చేయించు ఉండగా సకల విధములైనటువంటి ఆటంకాలను అడ్డంకు శక్తులను మీరు నేల కూల్చివేసి మార్గములను త్రోవలను సరళము చేయమని బ్రతిమాలుచున్నాం. స్వామి మీకు స్తోత్రం. కరోనా వైరస్తో బాధపడుతున్న రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయం చేసి దయచేసి బాగు చేయండి నాయన. ప్రాణాలను కాపాడండి తండ్రి. ఆదాం రాజు గారికి స్వస్థత దయచేయండి ప్రభు. వాళ్ళ తండ్రి గారి శామ్యూల్ రాజు గారికి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దాసులు ఐజే గారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. స్వామి మీ సేవకులందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశాన్ని మీరు రక్షించమని, మా భారతదేశపు గడ్డను స్వస్థపరచుము ప్రభువ. మీ పాదాలకు వందనాలు నాయన. సహాయము చేయండి, సహాయము చేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మీ యొక్క సహాయము కొరకు, మీ క్షమాపణ కొరకు, మీ తోడు కొరకు, మీ సన్నిధి కొరకు, మీ నడిపింపు కొరకు అత్యంత ఆశతో ఎదురు చూస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.